పులివెందులపై మాజీ సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. అనర్హత వేటు ప్రచారంతో ప్రజలతో మమేకమవుతున్నారు జగన్. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జగన్ను కలిసే అవకాశం లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. గత పర్యటనలో బాహాటంగానే అసహనాన్ని వ్యక్తం చేశారు ప్రజలు. ఇక నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండడంతో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్. పులివెందుల్లో జగన్ వరుస పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఇకపై పులివెందుల్లో నెలలో 2 రోజులు పర్యటించే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. దశాబ్దాల కాలంగా వైఎస్ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తుంది పులివెందుల ప్రజానీకం. దీంతో పులివెందుల ప్రజలను జగన్ విస్మరించారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా జగన్ వరుస పర్యటనలు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. 2 రోజుల పాటు జగన్ పులివెందుల్లో పర్యటిస్తున్నారు. మంగళ బుధవారాల్లో పర్యటించబోతున్న జగన్ వరుసగా ప్రజలతో మమేకమవుతారు. ఇక నియోజకవర్గ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే బుధవారం నాడు రాజారెడ్డి ఐ సెంటర్ను కూడా వైఎస్ జగన్ ప్రారంభించబోతున్నారు. పులివెందుల గుంత బజార్ రోడ్లో వైఎస్ఆర్ ఫౌండేషన్, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఆధునీకరించిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్ను కూడా బుధవారం నాడు జగన్ ప్రారంభించబోతున్నారు. అయితే దానికంటే ముందు ఈ 2 రోజుల పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానంటూ జగన్ చెప్తున్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోబోతున్నారు జగన్. ముఖ్యమంత్రిగా ఉన్నా అలాగే ప్రతిపక్ష నేతగా ఉన్నా అసలు నియోజకవర్గ ప్రజలను, తనను ఆదరిస్తున్న నియోజకవర్గ ప్రజలను ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ, వారిని కలిసి వారి సమస్యలను వినడం లేదంటూ జగన్పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఇక నుంచి ప్రతి నెల 2 సార్లు పులివెందుల్లో పర్యటించేలా జగన్ ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పూడ్చుకునే ప్రయత్నంలో భాగంగానే పులివెందులో జగన్ పర్యటిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎస్, మా కొలీగ్ కిషోర్ జాయిన్ అవుతున్నారు. కిషోర్, పులివెందుల్లో జగన్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు సాగుతున్నాయి? ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు నియోజకవర్గ ప్రజలకంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో జగన్ పర్యటన ఏ రకంగా ఉండబోతోంది? థ్యాంక్ యూ రామదాస్. పులివెందుల పైన మాజీ సీఎం జగన్ ఒక పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారనే చెప్పాలి. ఏదైతే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా జగన్ ను కలవడానికి వీలు లేని పరిస్థితి ఉందన్నటువంటి ఆరోపణలు వ్యక్తం అవుతున్న నేపథ్యం. అదేవిధంగా ఆయన కలవాలనుకున్నా కూడా మధ్యవర్తిత్వం, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా జగన్ వెంట ఉన్నటువంటి వారు కలవడానికి పంపించలేని పరిస్థితి. అంటే ఒక రకంగా ఎవరు వచ్చినా కూడా లోనికి జగన్ దగ్గరికి కలవడానికి కూడా వీలు లేనిటువంటి పరిస్థితి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే అటు ఒక రకంగా అనర్హత వేటు, అదేవిధంగా మరోవైపు ఏదైతే దశాబ్దాల కాలంగా కూడా వైఎస్ కుటుంబానికి ఈ ప్రాంత ప్రజలు, ఏదైతే పులివెందుల ప్రాంత ప్రజలు వెనుదన్నుగా నిలుస్తున్నారు. ఆయన్ను నేరుగా కలిసినప్పటికి కూడా, అంటే ఆయన ఎవరికైతే పనుల కోసం వచ్చేవారికి కూడా పక్కనున్న వారికి చెప్పడంతో కూడా పనులు జరగని పరిస్థితి, మధ్యవర్తిత్వం ద్వారా కూడా జగన్ ను కలవాల్సిన పరిస్థితి రావడాన్ని కూడా అటు జీర్ణించుకోలేని పరిస్థితి ప్రధానంగా కనిపించింది. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా జగన్ పై వ్యతిరేకత పెరుగుతున్నటువంటి విమర్శలు కూడా దారితీసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆయన ఇకపై పులివెందుల్లో 2 రోజుల పాటు, నెలలో 2 రోజుల పాటు పులివెందుల్లో ఆయన పర్యటించే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి ఆయన నేరుగా ఏదైతే తనను కలవడానికి వచ్చారో వారందరినీ కూడా నేరుగా ఆయనే కలిసి వారి సమస్యల పరిష్కారం, అదేవిధంగా వారికి ఉన్నటువంటి పనులు, వీటన్నిటి పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఏదైతే దశాబ్దాల కాలంగా తన కుటుంబానికి వెనుదన్నుగా నిలుస్తున్నటువంటి నియోజకవర్గ ప్రజలకు కూడా తన అందుబాటులో ఉండాలి. ప్రజా సమస్యల కోసం నిత్యం ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నింటినీ గ్రహించి వాటిని అటు పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తెలుస్తుంది. అయితే మరోవైపు ఇప్పటికే ఆయన పులివెందులకు చేరుకోవడం జరిగింది. పులివెందుల్లో ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఆయన ఇంటి పట్టు నుండి ఆ తర్వాత ప్రజలతో మమేకమవుతారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడుగు చేసుకుంటారు. రేపు కూడా రాజారెడ్డి ఎల్వి ఆసుపత్రిని కూడా ప్రారంభిస్తారు. అదేవిధంగా పలు అభివృద్ధి పనులు ఏదైతే తను సొంతంగా చేపట్టినటువంటి పనులను కూడా ఆయన ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం అటు పులివెందుల ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా నేరుగా ఆయన దృష్టికి వెళ్ళింది. ఆ దృష్టికి వెళ్ళిన నేపథ్యంలోనే ఆయన ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఏదైతే ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఎంతో కాలం కదా వైఎస్ కుటుంబం పోటీ చేస్తే ఎక్కడా కూడా ఓటమి ఎరగనటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి భావన ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో ఎందుకు ఈ వ్యతిరేకత వ్యక్తం అవుతుంది, అసలు ఏం జరుగుతుంది, పులివెందులలో
ఎవరు మధ్యవర్తిత్వాన్ని ద్వారా ఈ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఆయన ప్రజలతో తరచుగా నెలలో 2 రోజుల పాటు ఇక పులివెందులలో ఉంటూ కూడా పులివెందుల ప్రాంత ప్రజలు, అదేవిధంగా పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నేతలు కావచ్చు, అదేవిధంగా తృతీయ శ్రేణి నేతలతో కూడా భేటీ అవ్వాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఏదైతే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని పనులు చేశారు, ఆ పనులకు కూడా బిల్లులు రాని పరిస్థితి. ఆ బిల్లులు రాని పరిస్థితి నేపథ్యంలో కూడా ఒకసారిగా కూడా కొందరు కౌన్సిలర్లు కూడా పార్టీని వీడి టీడీపీని చేరినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే వీటన్నిటిని అరికట్టాలంటే ఖచ్చితంగా ప్రజల్లో ఏదో జరుగుతుంది, అంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఏంటి ఆ వ్యతిరేకత అన్నటువంటి విషయం పైన కూడా ఆయన క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. దాని నేపథ్యంలోనే ఆయన నెలలో 2 రోజుల పాటు ఇక్కడ తిష్ట వేసి ప్రజలతో పాటు అటు ఉన్నటువంటి అసంతృప్తి, అదేవిధంగా వ్యక్తమవుతున్నటువంటి దానిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నారు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ కిషోర్. సో జగన్ను కలిసే అవకాశం లేకపోవడంతో నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కూడగట్టుకుంటున్నారు. గత పర్యటనలో బాహాటంగానే అసహనాన్ని వ్యక్తం చేశారు ప్రజలు. సో నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండడంతో పెరుగుతున్న వ్యతిరేకత కారణంగా దాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేయబోతున్నారు జగన్. ఇక వరుస పర్యటనలు చేయబోతున్నారు. ఇకపై పులివెందుల్లో నెలలో 2 రోజులు పర్యటించబోతున్నారు. దశాబ్దాల కాలంగా వైఎస్ కుటుంబానికి వెన్నుదనగా నిలుస్తూ ఆదరిస్తూ వస్తున్న పులివెందుల ప్రజలను విస్మరిస్తున్నారనే భావనలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దాన్ని తుడిచివేసేందుకు పులివెందుల ప్రజలకు జగన్ విస్మరించారనే విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా ఇక నుంచి నెలలో 2 రోజుల పాటు జగన్ పర్యటనలు ఉండబోతున్నాయి. ఇక తాజా పర్యటనలో జగన్ ప్రజలను కలిసి